ఆనాడు పంజాబ్లో కేపీఎస్ గిల్ నాయకత్వంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడిన ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పోలీస్ అధికారుల వ్యక్తిగత భద్రతను తగ్గించి వాళ్ళను రకాల కేసుల్లో ఇరికించినందువల్ల వాళ్ళు రైలు పట్టాల మీదకి పోయి ఐపీఎస్ ఆఫీసర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పరిస్థితి తెలంగాణకు తీసుకురాకండి. రాజకీయాలు వేరే, దేశ అంతరంగిక భద్రత వేరే. ఈరోజు పహల్గాంలో 29 మంది అమాయకులు చనిపోయినారు. రేపు ఆ పరిస్థితి మళ్ళీ ఇంకొక రాష్ట్రానికి రాకూడదని రాత్రింబవళ్ళ కుటుంబాలను పక్కకు పెట్టి వందలాది మంది వేలాది మంది అధికారులు అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు, రకరకాల సరిహద్దుల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళను చంపేసినా కూడా ఒక్కోసారి వాళ్ళ శవాలు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంత ఘోరమైన త్యాగానికి సిద్ధమై పనిచేస్తారు అధికారులు. వాళ్ళందరి జీవితాల గురించి ఆలోచించండి. మీ థంబ్నెయిల్స్ గురించి కాదు, మీ వ్యూస్ గురించి కాదు, మీ లైక్ల గురించి కాదు, మీ రేటింగ్స్ గురించి కాదు, మీకు వచ్చే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ గురించి కాదు, దేశ భద్రత గురించి ఆలోచించండి.